అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురుకృప 46వ ఉత్సవానికి వేలాది మంది భక్తులు పాల్గొంటున్న పరిస్థితి. దీనిలో భాగంగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్తో పాటు ఇటు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా పాల్గొన్నారు. మనం ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ప్రస్తుతం కొత్తపల్లి దీక్షా భూమిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, బంజారా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చెప్పబోతున్నారు ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లా చూడవచ్చు, ఏంటి అసలు? ఇది కొత్తపల్లి అనేది మాకు దీక్షాభూమి. ఇది ఇక్కడ యావత్ మా ఏదైతే బంజారా సోదరులు ఉన్నారో, లంబాడా సోదరులు, ఇక్కడనే ఏదైతే మా యొక్క దీక్ష అనేది ఇక్కడ నుంచే మొదలైంది. ఏదైతే గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు మా ఏదైతే కాశీ అనేది చెప్తున్నాడు, మా పౌరాదేవి మహారాజ్ ఏదైతే రామరావు మహారాజ్ వారి యొక్క ఆశీర్వాదంతో ఏదైతే గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ చేసినటువంటి దీక్షను ఈరోజు విరమింపజేసినటువంటి రోజు. ఇది 46వ గురు కృపా దినోత్సవం కాబట్టి దీన్ని చాలా మా సోదరులు అందరూ, బంజారా సోదరులు, మక్క చెల్లందరూ, అందరూ యావత్ జాతి మొత్తం ఈరోజు ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే కొత్తపల్లి గ్రామాన్ని మేము కూడా కానీ గతంలో కూడా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కూడా నాయకులం అందరం కూడా దీని ఒక కంకణం కట్టుకొని కూడా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇది రాబోయే రోజులలో ఏదైతే మా పౌరాదేవి ఉందో ఇది రెండవది, అక్కడ మొదటిది, ఇది కొత్తపల్లి అనేది రెండవది. కాబట్టి ఈ ఇద్దరు గురువులు కూడా రామరావు మహారాజ్ తర్వాత మా యొక్క గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు వారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మా సమాజం మొత్తం కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు ఆంధ్ర నుంచి, ఇక్కడ తెలంగాణ మొత్తం, అదేవిధంగా 4 స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడ వస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి భూమి, ఇక్కడ మంచి డెవలప్మెంట్ కూడా జరగాలని చెప్పేసి కూడా అందరు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ కూడా ఇక్కడతో పాటు ఇక్కడ మోహర్లో కూడా వారి ఒక మఠం ఉంది, అక్కడ కూడా మంచి ఒక డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమాజం మొత్తం మంచిగా, ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని ఇంకా ముందు కూడా మంచిగా తీసుకురావాలని చెప్పితే మా కోరిక. జాతిని జాగృతి చేస్తున్న ప్రేమ్ సింగ్ మహారాజ్కు సరి అయిన గౌరవం దక్కట్లేదు, అభివృద్ధి పరంగా కొత్తపల్లి ఇంకా పూర్తి స్థాయిలో నోచుకోలేదని అంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా అనిల్ ఏం చెప్పబోతుంది? కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అసలు పట్టించుకుంటలేదు. ఎందుకంటే మొత్తం ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. యావత్ సమాజం ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ కరువు, ఇక్కడ చిన్న ఒక డెవలప్మెంట్, ఒక నయా పైసా కూడా ఇక్కడ లేదు. మేము కూడా ఒకటే డిమాండ్ కొడతా ఉన్నాం, ఇక్కడ ఏదో పుణ్యభూమి ఏదైతే దీక్షా భూమి ఉందో ఇక్కడ మంచి మంచి మోడల్ స్కూల్స్ కానీ మంచి మ్యూజియంస్, మా బంజారా లంబాడాకు సంబంధించిన ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది లంబాడా సోదరులు ఉన్నారు కానీ 50 పైసలు ఇక్కడ ఆమ్దాని ఇక్కడ ఖర్చు పెడతలేదు ఏదైతే ప్రభుత్వం. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి, మోడల్ స్కూల్స్, ఇక్కడ డెవలప్మెంట్స్, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ చేస్తేనే కదా మా ఓట్లు కావాలి, కానీ మా డెవలప్మెంట్ మాత్రం మాకు అవసరం లేదు. ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి. మరి మనతో పాటు శ్యామ్ నాయక్ కూడా మాట్లాడారు. ఈరోజు కొత్తపల్లి నార్నూల్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో గల గురు ప్రేమ్ సింగ్ గారి దివ్య సన్నిధికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు పౌరాగఢ్లో మన బంజారా కాశీ ఉంటుంది, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్తపల్లి దీక్షాభూమి. దీన్ని ఇంతకుముందు దీక్షాభూమిగా డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే అనుకున్నట్టుగా దీనికి శాంక్షన్ చేయబడిన 2 కోట్ల నిధులు కేటాయించబడలేదు. మా ప్రభుత్వం తప్పకుండా ఆ 2 కోట్లు విడుదల చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు తన వంతుగా మా ప్రభుత్వం ఏర్పడి 13 నెలలే అయింది. అందులో భాగంగా మేము ఇక్కడున్న ఈ సీసీ రోడ్లని లాస్ట్ ఇయర్ అంతా మట్టి రోడ్లే ఉండే 10 లక్షలు మా నిధుల నుంచి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. మాకు ఇప్పుడే అవకాశం వచ్చింది కనుక సమయానుసారంగా ఇక్కడ కావలసిన వసతులన్నీ కల్పించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మా మేరామ యాడి
సేవాలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ గారి ఆశీస్సులతోని వెలుగొందిన ఈ కొత్తపల్లిని దీక్షాభూమిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన, ప్రజలపైన, భక్తులపైన, అందరిపైన ఉంది కనుక అందరూ కలిసికట్టుగా దీన్ని డెవలప్ చేసి భక్తి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఆయురారోగ్యాలతో ఉండి మరింత ఈ బంజారా సమాజానికి సేవ చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ భక్త పునీతులను చేసి పవిత్ర దీక్షభూమి దినదినాది వృద్ధి చెంది వర్ధిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. సామాజిక పరంగా భారతదేశ వ్యాప్తంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు అన్ని రాష్ట్రాల్లో బంజారాల జాగృతి కోసం పనిచేస్తున్న ప్రేమ్ సింగ్ మహారాజ్కు సరి అయిన గౌరవం దక్కట్లేదు అంటున్నారు. ఈ అంశం మీద ముఖ్యమంత్రితో ఏమైనా చర్చించే ప్రయత్నం చేశారా? ఏంటి అసలు? గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి గౌరవం దక్కే విధంగా ఇప్పుడు కాదు, గత 15 ఏళ్ల నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఉద్యోగ సంఘ నాయకుడిగా అప్పుడు గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ రోజు దీక్షాభూమికి కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మహారాజ్ గారిని కల్పించి దీన్ని దీక్షాభూమిగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ కలెక్టర్ గారు ఉండేది. దీన్ని ప్రపోజల్స్ పంపించినాం. దీనికి అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. తదనుగుణంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే జస్ట్ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చారు కానీ బడ్జెట్ రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న, ఏంటి ఏదో చెప్పబోతున్నారు? గతం మీరు 10 సంవత్సరాల పాలనలో ఉన్నది, ఇక్కడ ఏం జరగలేదని పలు సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఒక 10 లక్షల సీసీ రోడ్ ఇచ్చింది, కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది మొత్తం అప్పుడే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది జాతి నిర్మాణం కొరకు ఇక్కడ ఇదేంటంటే టోటల్ ఏదైతే కొత్తపల్లి దీక్షాభూమి అనేది మా జాతికి సంబంధించినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఏదో మేము దయాభిక్ష అడుగుతలేం, మా హక్కు మేము అడుగుతా ఉన్నాం. ఇతర సమాజం వాళ్ళకేమో మీరు అన్ని మ్యూజియంలు కట్టిస్తున్నారు, మా సమాజంకి ఎందుకు కట్టియ్యారు? మీరు యాను గుట్టలు పుట్టలు కడుతున్నారు. మరి ఇక్కడైతే అన్ని సమాజం ఉంది, ఊరు ఉన్నది, అంతా ఉన్నది. కనీసం ఇక్కడ 1000 కొద్ది జనాలు భక్తులు వస్తారని తెలుసు. కనీసం ఇక్కడ నీటి సౌకర్యం ఏమైనా ఉన్నదా? మీరు చూడండి ఒకసారి. నీటి సౌకర్యం కానీ భోజనం ఏదైనా సౌకర్యం ఉందా ప్రభుత్వం తరఫున? పాటి ఇవ్వాలనే వద్దా? ఇక్కడ తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? ఎవరైనా చనిపోతే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలోనే చనిపోతూ ఉన్నారు. మరి ఇంత తొక్కిసలాటలో ఒక మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎలాంటి రక్షణ లేదు ఇక్కడ. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డిగా నిద్రపోతుందా? కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే సౌకర్యాలు అయితే కల్పించాలి కదా. నీటి సౌకర్యం లేదు, భోజన సౌకర్యం లేవు, టెంట్ సౌకర్యం లేవు. కనీసం ఫోన్లు చేస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళకి ఎంత నెగ్లిజెన్స్ అంటే ఒకటే వర్గానికి ఇట్లా పోతున్నారు ఈ ప్రభుత్వం, ఇంకో వర్గాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఒకటే వర్గానికి న్యాయం చేస్తే ఒక వర్గానికి న్యాయం చేస్తలేరు. అందుకే మేము పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అయితే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లాంటివి వస్తే మేము తగినటువంటి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతుంది. ఇది పరిస్థితి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా దీనికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వండి, డిపిఆర్ ఇస్తే డిపిఆర్ ప్రకారం మేము పనిచేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఇప్పటికే కొంత నిధులు ఇచ్చాం, దీనికి సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 కోట్లకు సంబంధించిన నిధులను విడుదల చేపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.